ఇరాక్లో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఈ రోజు జరిగిన ప్రమాదం ఇరాక్ని ఒక్కసారిగా షాక్లోకి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఎటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని చవిచూస్తుందో చూసాం. ఈ నేపథ్యంలో ఇరాక్లో ఇప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. ఇరాక్ అల్ కుట్ సిటీలో ఘోర ప్రమాదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 5 అంతస్తుల ఆ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యారు ఆ షాపింగ్ మాల్లో ఉన్నవాళ్ళు. సుమారుగా 61 మంది మరణించారు. 61 మంది మరణించారు. ఇంకా 11 మంది ఆచూకీ లభించలేదు. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. మాల్ ఓనర్పై కేసు నమోదు చేశారు అధికారులు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఇరాక్లో జరిగిన ఆ భారీ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఇరాక్లోని అల్కుట్ నగరంలో ఒక హైపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 61 మంది మరణించారనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు మరికొందరు గాయపడ్డారని, ఇన్ఫాక్ట్ 11 మందికి పైగా వాళ్ళు ఇంకా ఆచూకీ లభించాల్సి ఉంది. ఇంకొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతోపాటు 5 రోజుల క్రితమే ఈ మాల్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు కారణాలు ఏంటి? షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమా, లేకపోతే ఏమైనా కుట్రకోణంలో భాగంగా ఎవరైనా ఇంతటి దారుణానికి ఒడిగట్టారా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఆ మాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. అంతకన్నా ముందు దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. ابنها شوف الام يا ربي، شوف الام يا هلال. حرك معدات في العالم هتلاقيه زي الطفايات طفايات يا الله والله عمك 6 طوابق انت منها 6 طوابق كل شيء منها وقلت شيء ابنها واحد معدات في العالم هتلاقيه زي الطفايات طفايات يا الله والله عمك. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇరాక్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆ భారీ అగ్ని ప్రమాదం కారణంగా కొన్ని పదుల సంఖ్యలో ఆ షాపింగ్ మాల్లో ఇరుక్కుపోయారు. దీంతో అక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే అక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్గా మాట్లాడుకున్న ఫోర్సెస్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. అగ్నిమాపక దళం అక్కడ రంగంలోకి దిగింది. ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగి అక్కడ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎలా కాపాడాలి, ఎంతమంది చిక్కుకొని ఉండుండొచ్చు, ఇంకా ఎంతమంది ఉండుంటారు, వారిని ఎలా బయటకు తీసుకురావాలి, వారిని కాపాడేందుకు ఇంకా ఎటువంటి చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ మంటలు పక్కనున్న మిగిలిన ప్రాంతాలకు అంటకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా లోపల మీరు చూస్తే కనుక పూర్తిగా కాలి బూడిదైపోయిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎక్కడ చూసినా మాడి మసైపోయాయని చెప్పుకోవాలి. కేవలం బూడిద మాత్రమే. ఆ విజువల్ మీకు బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ విజువల్స్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరుస్తాయి కాబట్టి వాటిని మేము కాస్త బ్లాక్ అండ్ వైట్ లో మీకు చూపించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయని తెలిసిందో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. కొంతమంది పైనుంచి దూకేసే ప్రయత్నం చేశారు. మరికొంతమంది తమకు బయటకు వచ్చే మార్గాలుగా కనిపించిన వాటిని పట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. మరికొంతమంది ఎటు వెళ్లాలో తోచక ఆ మంటలు పూర్తిగా ప్రాంతాన్ని కమ్మేయడంతో లోపల వస్తువులు కాలిపోతూ ఉన్న సందర్భంలో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దాంట్లోనే చిక్కుకుపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది అంబులెన్స్లు చేరుకున్నాయి. గాయపడిన వారిని వెంటనే అక్కడ సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఇరాక్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అక్కడ ప్రభుత్వం కూడా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటోంది. ఈ షాపింగ్ మాల్ యజమాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉంటూ అక్కడ వార్తా కథనాలు
ఇరాక్కి సంబంధించిన ఆ మీడియా ఛానళ్లు చెప్పడం జరుగుతోంది. సోషల్ మీడియాలో వీడియోలను బట్టి మాల్లో మంటలు చెలరేగిన అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచమంతా ఈ అంశాన్ని గమనించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా మంటలు చెలరేగిన టైంలో పైకప్పు పైన మీరు చూడొచ్చు, మంటలు చెలరేగిన సందర్భంలో పైకప్పు పైకి వెళ్ళిపోయారు కొంతమంది. అంటే ఎటు వెళ్ళాలో తోచదు, బహుశా పైకి వెళితే ప్రాణాలు కాపాడుకోవచ్చేమో, ఎగ్జిట్ అటు ఉంటుందేమో అంటూ కూడా ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుంది పూర్తిగా. ఆ పొగ ఎప్పుడైతే ఆవరించేస్తుందో బయటికి వెళ్ళడానికి అవకాశం లేక దాంట్లో ఆక్సిజన్ పడిపోతూ ఉంటుంది. ఆక్సిజన్ పడిపోతున్న నేపథ్యంలో ఊపిరితిత్తుల్లోకి ఈ పొగంతా చొచ్చుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఆ ఊపిరి పీల్చుకొని బతకాలి. ఆ ఊపిరి పీల్చుకునే సందర్భంలో పొగేమో బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా అనేక సమస్యల కారణంగా కొంతమంది అక్కడికక్కడే ఊపిరి విడిచేయడం జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది టెన్షన్ కారణంగా, లేకపోతే భయాందోళన కారణంగా భయంతోనే కొంతమంది అక్కడికక్కడే దాన్ని ఏమంటుంటారు, అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. అక్కడికక్కడే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయి పడిపోతూ ఉంటారు. మరికొంతమంది పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరుగులు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఇదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు, పైకప్పుకి చేరుకున్నారు కొంతమంది. అలా ఎక్కడ దొరికితే అక్కడికి మీరు చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఫస్ట్ విజువల్ మీరు చూస్తున్నారు. ఒక పెద్ద ఫైర్ ఇంజిన్, ఒక పెద్ద ల్యాడర్ సాయంతో ఆ పైకి చేరుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇరాక్లో జరిగిన ఈ ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితమే ఈ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. ఇరాక్లో ఘోర అగ్ని ప్రమాదం ఇది. ఈస్ట్ ఇరాక్లోని అల్కుట్ సిటీలో హైపర్ మార్కెట్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా 61 మంది మరణించారనేది అక్కడ కథనాలు చెప్తున్నాయి. 60 మందికి పైగా మరణించారు. భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి కారణం గురించి ప్రస్తుతం అక్కడ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. అల్కుట్ సిటీలోని 5 అంతస్తుల భవనం ఇది అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు చాలా దూరం వరకు కూడా విస్తరించాయి, వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపుగా 48 గంటల్లో ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అనేది అక్కడ ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ముందుగా మా ప్రాథమిక కర్తవ్యం అందులో ఎవరైనా చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం, వాళ్ళ ప్రాణాలను కాపాడడం, వాళ్ళని ఒకవేళ గాయాలైతే కనుక వాళ్ళని సమీప హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించడం, వాళ్ళని ప్రాణాలతో కాపాడడం. ఒకవేళ ఎవరైనా మరణించి ఉండుంటే కనుక, అఫ్కోర్స్ ఇప్పటికీ 61 మంది మరణించిన వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ కుటుంబాలకు ఆ మృతదేహాలను అప్పగించడం, దానికి సంబంధించి ప్రస్తుతం ఆ ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది అక్కడికక్కడే మరణించి ఆ మంటలకి ఆహుతైపోయారు, ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు. అలాంటి వాళ్ళకు సంబంధించి కుదిరితే కనీసం వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వాళ్ళకు ఆ కుటుంబానికి వాళ్ళ మృతదేహమైన అప్పగించేందుకు అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి అంటే మాల్కి చేరుకున్నారని తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. తమ వాళ్ళ ఆచూకీ కోసం వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆరా తీయడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. ఆ టాప్ యాంగిల్లో మీరు చూస్తుంటే కనుక పైన మంటలు చెలరేగుతున్నాయి. అదిగోండి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో మంటలు అంటుకున్నాయో, ఏ స్థాయిలో మంటలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసాయో, ఏ స్థాయిలో కాలి బూడిదైపోతుందో ఆ ప్రాంతం. ఆ విజువల్స్ చూస్తేనే, ఆ దృశ్యాలు చూస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఎందుకంటే సాధారణంగా దాదాపుగా 5 రోజుల క్రితం ఓపెన్ అయింది కొత్త షాపింగ్ మాల్. అంటే తెరుచుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎంగేజ్డ్గా ఉంటుందనేది. ఏదో అంటూ ఉంటాం కదా, కొత్త కవింత పాత కొరవత అని చెప్పి. కాస్త కొత్తగా ఉంటుంది కాబట్టి కొత్తగా అనగానే వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాం. చూసి బహుశా బాగుంటుంది, కొత్తది కదా, ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటాం. ఇలా 5 రోజులు అయింది కాబట్టి వెళ్ళారు అక్కడికి. వెళ్ళిన క్రమంలో కొన్ని వందలాది మంది అక్కడ ఉన్నారా అంటే దాదాపు అటువంటి సమాధానమే. ఆ విజువల్స్ వింటే కనుక అక్కడ ఆహాకారాలు విజువల్ మనం వినొచ్చు. బహుశా దురదృష్టకర ఘటన ఇది. యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి అక్కడ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద డిస్క్రిమింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ దృశ్యాలను చూద్దాం.
معدات في العالم هتلاقيه زي الطفايات رائعة طفايات يا الله والله عمل ونسي ست طوابق انت هسه منا ست طوابق كل نفسي منا وقلبتي ابنها واحد شوف الام يا ربي ست طوابق الله